शंकराचार्य गुरु जय जय शंकराचार्य गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय शंकराचार्य गुरु जय जय शंकराचार्य गुरु जय जय गोपाल कृष्ण भगवान की सद्गुरु महाराज की जगदम्बा माता की जय श्री शंकराचार्य स्वामी वारी की जय हर नमः पार्वती पते हर हर महादेव पवित्रात्म स्वरूपुలకు ప్రియాత్మ బంధువులారా ఈరోజు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి మహోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగనే మరి దేశంలో నలుమూలల అన్ని ప్రాంతాల్లోనూ ఆసేతు హిమాచల పర్యంతము వ్యాపించినటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా శ్రీ శంకరాచార్య వారి మహోత్సవాలు దివ్యంగా భవ్యంగా ఈరోజు జరుపుకుంటారు. ఎందుకు అంటే వారు చేసిన పని ఎనలేని పని. అంత పని చేసేవారు ఇంతవరకు నభూతో నా భవిష్యత్ అనమాట. ఇంతవరకు పుట్టలేదు పేద పుట్ల గూడు కూడా అన్నమాట. ఎందుకు అష్టవర్షే చతుర్వేదో ద్వాదశే సర్వశాస్త్రవితు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశో ముని అభ్యగాతో అన్నారు. 8 సంవత్సరములలో 4 వేదాలని క్షుణ్ణంగా అభ్యాసం చేశారు. చదవడం కాదు, చదవడం అందరూ చదువుతారు. చదివేది అంతా తన ఉదయం సిమ్ములో ఫీడ్ చేసుకున్నారు. అర్థమైంది కదా. మనం ఇప్పుడు ఫీడ్ చేసుకుంటే ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడే వస్తాయి. అలాగా ఇప్పుడు చదువుల్లో అందరూ ఫీడ్ చేయరు, ఏదో అప్పటికప్పుడు ఫీడ్ పరిచయాలకే. కానీ శంకరాచార్యుల వారు అడగ ఏది చదివారో దాన్ని ఫీడ్ చేసుకుంటారు. 4 వేదాలు. 4 వేదాలు అంటే అన్ని చక్కగా వచ్చేసాయి. అందులో ఉపనిషత్తులు అందులోనే ఉన్నాయి. 4 వేదాల్లోనే 108 ఉపనిషత్తులు అందులోనే. అలాగనే మరి వేదంలో కర్మకాండకి సంబంధించినటువంటి మంత్రాలన్నీ, యజ్ఞయాగాది మంత్రాలన్నీ, తంత్రాలన్నీ మొత్తం ఒకటే భాండాగారం వేదం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. 8 సంవత్సరంలో కంప్లీట్ అయిపోయింది. అష్టవర్షే చతుర్వేదో ద్వాదశే సర్వశాస్త్రవిత్తు. ఇంకా పైన 18 మహాపురాణాలు ఉన్నాయి. భారతం ఉంది ఏమి, అలాగే స్మృతులు ఉన్నాయి. ఇంకా మనకి ఎన్ని స్మృతులు? ఇంచుమించు 21 స్మృతులు ఉన్నాయి. మరి మహాభారతం 1,00,000 శ్లోకాల మహాభారతం. అలాగే మరి యోగ వాసిష్టం ఇలాంటి గ్రంథాలు ఎన్నున్నాయో అన్నీ కూడా సర్వశాస్త్ర విత్ అయిపోయారు. ఇప్పుడు 12 సంవత్సరాలు వచ్చేసరికి ద్వాదశే ఇంకా షోడశే కృతవాన్ భాష్యం. 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి భాష్యం ప్రారంభించారు. దశోపనిషత్తులకి చక్కగా భాష్యాన్ని రాశారు. అలాగనే మరి మన విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. సనస్సుజాతానికి భాష్యం రాశారు. ఎక్స్ట్రా కొన్ని పుస్తకాల్లో భాష్యం రాశారు. లలితా త్రిశతికి కూడా భాష్యం రాశారు. ఈ విధంగా వారు భాష్యాలు రాశారు. భాష్యాలతోనే కాదు, ప్రకరణ గ్రంథాలు రాశారు. ప్రకరణ గ్రంథాలు అవి సామాన్యమా? అనేక ప్రకరణ గ్రంథాలన్నీ కూడా కోకొలలుగా రాసిపెట్టేశారు. ఎందుకంటే ఆ భాష్యాలన్నీ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నారు.
సంస్కృతం చదవాలి, వ్యాకరణం చదవాలి, చైతన్యం అర్థం కాదు అవన్నీ అర్థమైందా. అందుకని చక్కగా మరి ప్రకటన గ్రంథాల్లో అద్వైత్ మామూలు ఒక శిఖరాన్ని అధిష్ఠించినట్టుగా ఉన్న గ్రంథం ఏమిటంటే వివేక చూడమని. ప్రకటన గ్రంథాల్లో వివేక చూడమని బృహత్ గ్రంథం 500 శ్లోకాల చిల్లర అందులో రాసి పెట్టారు. సామాన్యం కాదు, అదొకటే పెద్ద గ్రంథం. అందు వివేక చూడమని ఒకటి చదివితే ఏమి చదవక్కర్లేదు. అర్థంగా మొత్తం వేదాంత సర్వస్వం అందులో పెట్టున్నారు. అద్వైతానుభూతి అనే గ్రంథం చక్కగా రాశారు. అలాగనే ఆత్మసత్యం అనేది, అలాగనే మనకి భజగోవిందం మీ అందరికీ తెలుసు. ఇలాంటి గ్రంథాలు ఒకటి కాదు, ఇంచుమించు ఒక 72 గ్రంథాలు మామూలుగా రాస్తారు. ఇంకా మిగతా గ్రంథాలు కూడా అనేక ఉన్నాయి వారు రాసినటువంటి గ్రంథాలు. అందుచేత ఉపదేశ సాహస్రి గ్రంథం అయితే మొత్తం 153 గ్రంథాలు రాసిపెట్టినారు ఎవరు? శంకరాచార్య. మరి ఒక గ్రంథం చదవడానికి ఈ జీవితం మనకు చాలా ఉంది. రాయుడు వాళ్ళు ఉండేవాళ్ళు. శ్రేయాంశి పౌరిద్రాన్ని ఎన్నో విగ్రహాలు రావడం, మధ్య రాయిపోతున్నాడు, ఆయన చిన్నవాడు నడుస్తున్నప్పుడు నడవలేక కింద పడడం, మళ్ళీ పైకి రావడం, కింద పడడం, పైకి రావడం, మన బతుకాలకు అయిపోయింది. అర్థమైంది కదా. అందుచేత అల్పకాలంలో ఇంత సాహసం చేసినటువంటి మహానుభావులు ఎవరంటే ఎవరు చెప్పాలి చెప్పండి? ఆది శంకరాచార్యులు వారు ఉపదేశ ప్రకటన గ్రంథాలు 57, స్తోత్ర గ్రంథాలు 72, భాష్య గ్రంథాలు 24, మొత్తం 153 గ్రంథాలు రాశారు సామాన్యులు. అందుచేత మరి అటువంటి గ్రంథాలు మనం కొన్ని అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం ఇక్కడ. అందుచేత మనం శంకరాచార్యులు వారి యొక్క జయంతి ఇప్పుడు చేసుకుంటున్నాం. ఎవరు వారు? జగద్గురువులు. అయితే ఒక సందేహం వస్తుంది, జగత్త గురువు జగద్గురువు. ఈ జగత్తుకి ఏమి గురువు అన్నమాట. ఇప్పుడు జగత్తుని తీసుకుంటే భారతదేశమే కదా పర్యటన చేశారు. జగత్తుని మళ్ళీ ఎట్లా అని కొంతమంది డౌట్ కావచ్చు. చేసేది భారతదేశం పని అయితే మొత్తం అన్నీ కలిసి కదా జగత్ అంటారు. అంటే ఎందుకన్నారంటే జగత్తు అంటే మనకి నామరూపాత్మకమైనటువంటి జగత్ అంటారు. నామరూపాత్మకమైనటువంటి జగత్. జగత్ ఏమిటి? పరిణామశీలమైనటువంటి జగత్తు. అది ఎప్పుడూ కూడా జరతి భరతి అంటారు. అర్థమైంది కదా. అంటే ఏంటి? అది ఎప్పుడు నష్టమైపోతూ ఉంటుంటారు. ఆ నష్టమైపోయినటువంటి ఈ జగత్తు మరి ఈ జగత్తుకి ఆధారమైనటువంటిది ఏమిటి అంటే ఆత్మ. అందరికీ తెలిసింది. జగత్తుకి ఆధారమైనది ఏమిటి ఏం చెప్తారు? కాబట్టి ఆధారము లేకుండా ఆధేయం అనేది ఎప్పుడూ ఉండదు. అటువంటి ఆధార స్వరూపమైనటువంటి జగత్తు, ఆధార స్వరూపమైనటువంటి ఆధేయానికి, ఆ ఆధేయమే మన శరీరాలన్నీ కూడా. జగత్తు నుంచి పుట్టినటువంటి ఆధేయమే మన శరీరం. ఆధేయం అంటే పైన ఉండేది, ఆధారం అంటే కింద ఉండేది. అర్థమైంది కదా. ఇప్పుడు మీరు కూర్చోడానికి ఆధారం ఏంటి? భూమి. భూమికి ఏమంటారు? ఆధారం అంటారు. మీకేమంటారు? ఇప్పుడు ఆధేయం అంటారు. ఆధారం ఆధేయం పదం అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ పెట్టాం, ఈ బెంచి ఇది ఆధారం, ఇదేమైంది ఆధేయం. ఇది అనమాట. అర్థమైంది కదా. కాబట్టి ఆధారము పరమాత్మ, ఆధేయము జగత్. తెలిసింది కదా. ఈ జగత్తు ఎప్పుడైనా సరే నశించిపోతుంది. జగత్ ఎప్పుడు నశించిపోతుంది. జగత్ అంటే ఏమిటి? నామము రూపము. జగత్ అంటే ఏం చెప్పండి?
ఇప్పుడు మనకి నామం రూపం ఉందా లేదా? నామం రూపం లేదా? అందరికీ ఉంది. పెళ్ళి అయితేనా సరే పెళ్లి చేసుకోవాలని ముందు ఏం చూస్తాడు? నామం కన్నా రూపమే చూస్తాడు. అర్థమైందా? అక్కడ ఆధార్ కార్డు ఏం చూస్తారు? ముందు నామం చూస్తారు. వాటర్ కార్డులు ఏం చూస్తారు? నామం చూస్తారు. రెండు ఉంటాయి అనుకోండి. అక్కడ ఎక్కడ నామరూపం లేదే రైల్వేకి పోయి మన టికెట్ తీసుకోవాలి. ఏం చూస్తారు? అక్కడ మన పేరు ఉండాలి. అందుచేత నామరూపాత్మకం దాన్ని ఏమంటారు చెప్పండి? జగత్. ఇప్పుడు చెట్టు ఉంది, మామిడి చెట్టు. దాన్ని ఏమంటారు చెప్పండి? మామిడి చెట్టుని ఏమంటారు? జగత్. అర్థమైంది కదా? మనల్ని ఏమంటారు? జగత్. మరి మామిడి చెట్టు అలా ఉంటుందా? వసంతకాలం వస్తేనే బాగా ఉంటారు, తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఎండిపోతుంటాయి. ఆకులనే ఉంటాయి, ఎండిపోతాయి, రాలిపోతుంటాయి. మళ్ళీ వసంతకాలం చిగుళ్ళు వస్తూనే ఉంటాయి. కొన్ని చెట్లు పడిపోతూనే ఉంటాయి, అందులో కొన్ని కొమ్మలు ఎండిపోతూనే ఉంటుంటాయి. అవన్నీ పొయ్యిలో పిచ్చుకుంటుంటాం మనం ప్రతి సంవత్సరం. ఇప్పుడు వాళ్ళు గ్యాస్ బండ్లు వచ్చాయి. అందుచేత ప్రతిదానికి పరిణామం ఉంటుంది. చెట్టుకు కానీ, పుట్టకు కానీ, మనిషికి కానీ, పశువుకి కానీ మొత్తం ప్రతి పెళ్లి కట్టాం. ఇది 200 వేసరికి ఏమవుతుంది పరిణామం? పిచ్చి కట్టారు, అక్కడ ముందే చెప్తారు 100 సంవత్సరాలు ఉంటుంది పిచ్చి అని. తర్వాత పిచ్చి వెళ్తే మా బాధ్యత కాదంటాడు. ఎందుకు? పరిణామం, నష్టపరిణామం. అటువంటి జగత్తుకి ఆధారమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మతత్వం అందరికీ బోధించాడనమాట. ఎవరు? అందుచేత జగత్తుకి ఆయన ఏమయ్యాడు? గురుగాడు. అర్థమైంది కదా? ఆత్మతత్వాన్ని జగత్తే నేను అనుకున్నటువంటి మానవులందరికీ జగత్తుకి ఆధారం ఒకటి ఉన్నటువంటిది. అది నీవు. ఈ జగత్తు మీదే సంశయాలన్నీ కూడా ఆధారం మీద ఉండి తక్కువ మంది ఈ జగత్తు మీద అన్ని. అందుచేత ఇప్పుడు ఎలా ఉందంటే ఈ దేహం నేను అనుకుంటున్నాం మనమందరం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియకముందు ఏమనుకుంటున్నారు? ఎలా ఉందంటే నీటి మీద ఒక బుడగ పుట్టి ఆ బుడగ ఏమంటుందంటే నీటికి ఆధారం నేనే అనుకుందన్నమాట. ఏమైనా అర్థమైందా? ఇప్పుడు నీటిలో బుడగ పుట్టి ఆ బుడగ ఏమంటుందంటే నీటికి ఆధారం నేనే ఉంటుందని. అది ఎంతకాలం ఉంటుంది చెప్పండి? అలాగా ఈ శరీరం నేను అనుకుంటున్నాం మనం. ఈ శరీరమే జగత్తుకి ఆధారం అనుకుంటున్నాం. లేదా నీటి మీద బుడగ పుట్టి బుడగ నేను ఆధారం నీటికి అన్నట్టుగా మనం ఆత్మ నుంచి పుట్టి ఈ శరీరం నేను అనుకుంటున్నాను అన్నమాట. మనం అర్థమైందే. నేను ఇచ్చుకుంటే ఆత్మ, శరీరం నేను అనుకోవడమే ఆత్మ, ఇంకేమీ లేదు. ఈ శరీరం నేను అనుకోవడమే అదే. అందుచేత ఇప్పుడు ఆయన చెప్తున్న నామరూపాత్మ ఏ జగత్తు ఉందో ఆ జగత్తు ఒక రోజుకి నష్టమైపోతున్నది. కాబట్టి ఆ జగత్తుకి ఆధారమైన ఒక ఆత్మ ఉందని లోకానికి తెలిపాడు. కాబట్టి ఆయన పేరేమొచ్చింది చెప్పండి అందరికీ కూడా? జగద్గురు. ఆయన పేరు జగద్గురు అని వచ్చింది అనమాట. అది జగత గురువు, జగద్గురు. ఇప్పుడు ఆది శంకరాచార్యులు తర్వాత ఏం చెప్పండి? ఎవరు వస్తాం మనం చేసుకుంటున్నాం? జగద్గురు ఆది శంకరాచార్య. మరి ఆది పదం ఏమిటిది? కదా, ఆది అంటే మొట్టమొదట. ఆది అంటే ఏమిటి? మరి మొట్టమొదటి ఇది కన్నా ముందే వేరే చాలా మంది ఉంటారు. ఇది కాదు, ఎందుకు వచ్చింది అంటే జగద్గురు శంకరాచార్యుల వారు చక్కగా 4 పీఠాలను కూడా స్థాపించారు. ఎవరు? శంకరాచార్య. శంకరాచార్యుల వారు 4 పీఠాలని చక్కగా స్థాపించారు. ఆ 4 పీఠాలు మీ అందరికీ తెలుసు.
ఇక్కడ మనకి దక్షిణంలో శృంగేరి ఒకటి ఉన్నది, తెలుసు కదా అందరికీ, శృంగేరి. అలాగే పూరి జగన్నాథ్ ఒకటి ఉంది, గోవర్ధన పీఠం. ఇదేమిటి శారదా పీఠం, ఎక్కడ? శృంగేరి. అక్కడ జోషి మఠం అక్కడనమాట. తర్వాత ద్వారక అక్కడ. ఇలాగ 4 పీఠాలని స్థాపించారు. ఇప్పుడు ఈ పీఠాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏం పేరు పెట్టుకుంటున్నారు? శంకరాచార్య. వాళ్ళు శంకరాచార్య పెట్టుకుంటున్నారు. ఈ పీఠాల్లో ఉన్న వాళ్ళని ఏమంటున్నారు? పరంపర. శంకరాచార్య 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరు? శంకరాచార్య వారు అవతరించి. మరి ఇప్పుడు అందరూ శంకరాచార్యులు అంటే ఏ శంకరాచార్యులు? అందుకని ఆది ఈ మొట్టమొదట ఈ పీఠాలన్నీ స్థాపించినటువంటి శంకరాచార్యులు వారు ఏమంటారు? ఆది శంకరాచార్య. ఆ పరంపరలో వస్తున్నాం కాబట్టి అందరూ శంకర మఠం, శంకరపీఠం, శంకర మఠం, శంకరపీఠం అనుకుంటూనే ఉంటుంటారు. అందుచేత ఇప్పుడు ఆది శంకరాచార్యులు అని పెట్టారు. పీఠాల్లో 4 కంచి అనేది వాళ్ళు పెట్టుకుని పేరే కంచి జగద్గురు పీఠం అని పెట్టుకున్నారు. మనం కూడా పెట్టుకోలేదు. జగద్గురు మఠం, లలితాంబిక పీఠం. అంతకు పూర్వం మామూలుగా ఉండేటప్పుడు ఏం పెట్టుకున్నారు? జగద్గురు సత్సంగ క్షేత్ర విధం స్టార్టింగ్లో పేరే. అలాగే ఇప్పుడు మనం జగద్గురు మఠం అని అన్నాం. మరి జగద్గురు మఠం అంటే జగద్గురు అన్నిటికీ ఆది అన్నమాట. అన్నిటికీ ఎవరు? వారు లోకములో పరిశ్రమ చేసినంత ఏ ఆచార్యులు కూడా పరిశ్రమ చేయలేదు. వారు లోకంలో పరిశ్రమ వారు కాలినడకతో అన్ని రాష్ట్రాలు క్షుణ్ణంగా తిరిగి ఎక్కడెక్కడైతే అనాత్మ భావనలు ఉన్నాయో అనాత్మభావన తొలగించి ఆత్మభావన స్థాపించిన వారు అంత ధైర్యమైనటువంటి వ్యక్తి ఇంతవరకు పుట్టడం. అందుచేతే వారికి జగద్గురు ఆది అని పేరు వచ్చాయి. ఈ 2 పేర్లు వచ్చాయి. జగద్గురు వచ్చింది, ఇంకేమొచ్చింది చెప్పండి? ఆది కూడా వచ్చింది. ఇప్పుడు మనకి తర్వాత వారి పేరేం పేరు చెప్పండి? శంకరాచార్యుడు. శంకరశ్చ అసౌ ఆచార్య. కర్మధారి సమాసం అంటారు దీన్ని. శంకరశ్చ అసౌ ఆచార్య. అసౌ అంటే ఈయనే, శంకరుడే నేనే ఆచార్యుడు. అర్థమైతే ఆచార్యుడు ఉంటారు ఇక్కడ. మరి శంకరుడే వేరు, ఆచార్య వేరు. శంకరస్య అసౌ ఆచార్య శంకరాచార్య. అయితే మరి ఇప్పుడు శంకర అని పేరు ఏమిటి అన్నటువంటి విచారణ. శం కరోతీతి శంకర. అందరికైనా అర్థమవుతుందా? ఇప్పుడు వినబడుతున్న మైక అందరికీ? శంకరస్య అంటే శంకర అని పేరు ఉంది కదా. ఈ పేరులో వల్ల మనకు వచ్చినటువంటి అర్థం ఏమిటని గ్రహించాలి మీరు అందరూ కూడా. శం అంటే సుఖం. శం అంటే చెప్పండి? సుఖం. సుఖం అంటే ఏమిటి? ఆనందం. అర్థమైందా? సుఖమన్నా ఆనందమన్నా ఒక్కటే. కాబట్టి కరోతీతి కరహ, సుఖమును కలుగు చేయువాడే ఎవరు? సుఖమును ఆనందాన్ని కలుగు చేసేవాడే శం. మనం చదువుతాం మంత్రాలు, ఇప్పుడు మీరు చరిత్ర మీకు గుర్తొస్తుంది. శం నో మిత్ర, శం వరుణ, శం నో అంటామా? శం నో మిత్ర అంటే అర్థం ఏమిటి? నహ అంటే అస్మాకం మా అందరికీ, మిత్ర అంటే సూర్యుడు, శం సుఖమును కలుగు చేయగా. శంకి అర్థం శాంతి మంత్రిని చదువుతారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఆలోచించే. అలాగే ఇక్కడ శం, శంకర్లో శం ఉంది కదా. శం అంటే ఏమిటి? సుఖము ఆనందాన్ని కరోతీతి కరహ, సుఖాన్ని ఆనందాన్ని కలుగు చేసేవాడిని ఏమంటారు చెప్పండి? అది ఇక్కడ ఆనందాన్ని ఏ ఆనందం అది? ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఒకటి విషయానందం,
రెండు బ్రహ్మానందం. ఒకటి ఏంటి చెప్పండి? రెండవది ఏమిటి? బ్రహ్మానందం. అంటే బ్రహ్మానందం విజయపడుతూ స్వాత్మానందం. స్వాత్మానందం అన్నా బ్రహ్మానందం అన్నా ఒకటి. ఇప్పుడు విషయానందం. జనరల్గా పుట్టేవాడు ప్రతివాడు ఆనందించేది ఏమి చెప్పండి? విషయానందం. ఎవరు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, మానవులు కానీ, అందరూ దేవతలు కానీ ఎవరైనా సరే ఈ యొక్క ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి సాధారణంగా అనుభవించే దాన్ని ఏమంటారు? దేవేంద్రాదులు కూడా అనుభవించే ఆనందాన్ని ఏమంటారు? విషయానందం. అంటే బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు కానీ, విష్ణులోకంలో విష్ణుమూర్తి కానీ, శివలోకంలో శివుడు కానీ వీళ్ళు ఆనందించే ఆనందాన్ని ఏమంటారు? గట్టిగా అనండి. వాళ్ళ పేర్లు వాళ్ళు కూడా విషయానందం వేసుకోవాలని అంటారని మనకి గట్టిగా అన్నమాట. అలాగే మనం ఆనందించే ఆనందాన్ని ఏమంటారు? ఇదంతా విషయానందమే. ఇదంతా ఏమిటి? విషయానందం. విషయానందంలో కలిగినటువంటిది ఏమిటి అంటే క్షణానికి మార్పు అన్నమాట. విషయానందంలో ఆ ఆనందం ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. మంచి వస్తువు తెచ్చుకున్నాం, వండిన వస్తువు బ్రహ్మాండంగా తీసరికి ఈ హాలలో గంభం నాడుతుంది ఆ వస్తువు. మంచి స్వీట్స్. ఇప్పుడు ఎలా ఉంటుంది అది? ఎప్పటికి ఉపన్యాసం అవుతుంది, ఎప్పుడు తిందామా అని ఆనందమే ఆనందం. అయిపోయింది, ఇంకా మిగిలిపోయినాయి. 2-3 పెట్లు ఫ్రిడ్జ్లు పెట్టాం. ఈరోజు ఇది తినే ఆనందానికి రేపు ఫ్రిడ్జ్లో తీసి ఆనందానికి ఎంత తేడా ఉంది? ఇంకా వారం పోయినాక ఆ ఫ్రిడ్జ్లో తిండికి ఎలా ఉంటుంది? ఈ విషయానందంలో ఈ పరిణామం అన్నటువంటిది వస్తూనే ఉంటాయి. వస్తుంది విషయానందంలో ఎప్పుడు పరిణామం ఉంటుంది. అందుచేత మనం అందరం ఒక 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం? మారిపోతున్నాం. ఇంకా 10 ఏళ్ళు ఇది మన మొదలై చూడాడు. అప్పుడు మన మొగ చూసేవాళ్ళు తక్కువ. అందుచేత ఈ పరిణామం, ఈ విషయానందంలో ఈ పరిణామాలు కలుగుతూనే ఉంటుంటాయి. పరిణామం వల్లే దుఃఖాలు సుఖాలు కలుగుతుంటాయి. దుఃఖాలు సుఖాలు ఎలా కలిగింది చెప్పండి? ఇప్పుడు ఎల్లప్పుడూ రోగం లేకుండా పుట్టి నుంచి చచ్చిన వరకు అలా 30 ఏళ్ళ వయసే మన అందరికి ఉన్నది అనుకోండి, ఎలా ఉంటుంది? వాడికి దుఃఖమే రాదు. పుట్టి నుంచి చచ్చిన దాకా 30 ఏళ్ళ వయసులో ఉండే పిలిచిన భవన్ అనుకోండి, ఒక్క రోగం లేకుండా ఇంకేముంటుంది? ఏమన్నా హాస్పిటల్ కూడా ఉండవప్పుడు మరి ఎవడు హాస్పిటల్ పోకపోతే అదే చేస్తారు. అర్థమైంది కదా? అందుచేత ఇది పరిణామం. అనారోగ్యం రావడము సహజం. మనం హాస్పిటల్కి వెళ్ళాలి సహజం, మందులు వాడాలి సహజం. ఇవన్నీ అందుకే విషయానందం. అందుకే శంకరాచార్యులు వారు ఏం చేశారు? ఆయన ఈ విషయానందము ప్రారంభానుసారంగా ఉంటుంది కాబట్టి అటువంటి జగత్తుకి ఆధారమైనటువంటి జగత్తును అనిపించుకున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని చక్కగా మానవుడు ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోమని బోధించి ఆ ఆనందాన్ని అందజేశాడు. ఎవరు? శంకరాచార్య. శంకర. అందుకనే శం కరోతి శంకర. శం సుఖాన్ని, బ్రహ్మానందాన్ని మనకు అందించాడు కాబట్టి అతను ఏమయ్యాడు? శంకరుడయ్యాడు. ఇంకా ఆయనకు ఓ పేరు పెట్టుకున్నాం, శంకరశ్చ అసౌ ఆచార్య. వారే వీరు. ఇంకొక ఆచార్యుడు అనగా శంకరుడు అడగలేడు. ఇక్కడ కర్మధారయ సమాజంలో అభేదార్థం అన్నమాట. అభేదార్థం అనేటువంటిది ఇంకొకరు చూపించదు. శంకరస్య ఆచార్య అంటే శంకరుని యొక్క ఆచార్యం వస్తుంది. షష్ఠీ తత్వశుద్ధం. ఇది కర్మధారయం కాబట్టి అభేదార్థంలో శంకరశ్చ అసౌ ఆచార్య, శంకరాచార్య. ఆచార్య ఆయన పేరు వచ్చింది చెప్పండి, ఆచార్య. ఇంతవరకు జగద్గురు
ఆది శంకర అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఆచార్య అనుకుంటున్నాం. ఈ ఆచార్య ముందుకి చాలాసార్లు చెప్పుకున్నాను నేను. ఏమిటి ఆచార్య అంటే? ఒకటి చక్కగా రెండు ముక్కల్లో చెప్పాలంటే వేద ధర్మాన్ని ఆచరించి ఆచరించిన వారిని ఏమంటారు? ఆచార్యులు అంటారు. ఆచరించడమే కాదు, ఆచరించి ఇతరులకు ఆ ధర్మాన్ని ఇచ్చిన వారిని ఏమంటారు? ఆచార్య. ఇది షార్ట్ కట్. దాని శ్లోకంలో చెప్పాలంటే ఏమిటి? ఆచినోతి శాస్త్రార్థాన్ స్వయం ఆచరతి ఆచార్య స్థాపయతి ఇత్యాచార్య. శ్లోకం సంస్కృతంలో ఏమిటి? ఆచినోతి శాస్త్రార్థాన్ స్వయం ఆచరతి ఆచార్య స్థాపయతి. అంటే అదేమిటి? శాస్త్రములు అన్ని ఆంగ్ ఉపసర్గ పూర్వక సీన్ చేయనే ధాతువి. అందుచేత ఆంగ్ అనేది ఏమిటంటే ఆసమంతాత్. ఆ సేతు హిమాచల పర్యంతంలో ఏముంది? ఆంగ్ ఉపసర్గ ఉంది కాబట్టి అది మొత్తాన్ని కల్పించింది. ఏంటి అక్కడ సేతు అంటే రామేశ్వరం నుండి అక్కడ హిమాచలం వరకు అంటారు. అలాగే ఇక్కడ ఏమిటి? ఆసమంతాత్ అంటే ఇక్కడ వేదముల దగ్గర నుండి అలాగే ఉపనిషత్తులు వేదమంతా ఒకటే వచ్చేస్తుంది అండి. వేదముల నుండి, స్మృతుల నుండి, ఇతిహాసాల నుండి. ఇతిహాసాలన్నీ ఏమిటి? భారతం ఇతిహాసం, రామాయణం ఇతిహాసం. ఇవన్నీ ఏమంటారు? ఇతిహాసాలు అంటారు. ఇవన్నీ భాగవతం ఇతిహాసం. ఇవన్నీ ఇతిహాసాలు. కానీ అక్కడ స్మృతులు వేరు. మళ్ళీ అర్థమైంది కదా? ఆ స్మృతులు మనుస్మృతి, పరాశర స్మృతి, ఇలాగా అనేక స్మృతులు. ఇవన్నిటినీ అన్నమాట ఆసమంతా ఈ శాస్త్రాలన్నీ అవలోకించారు. ఎవరు? శంకరాచార్య. అవలోకించడమే కాదు, అవలోకించిన దాన్ని ఆచరణలో పెట్టుకున్నారు. అవలోకించిన దాన్ని ఆచరణలో పెట్టుకుంటే ఇంకా లాభం లేదని చెప్పి ఆచార్య స్థాపేతి. ఆచార్య ఇతరులు ఆచరణ కోసం స్థాపించారు. అది ఇతరుల ఆచరణ కోసం స్థాపించారు. అందుచేత ఏమయ్యని చెప్పండి? ఆచార్యుడైనా. అర్థమైంది కదా? అలాగే మనం కూడా ఆచరించి ఇతరులకు చెప్తే మనం అందరం ఏమవుతాం? ఆచార్యులు. అయితే అంత చదువుకోలేదు మనం అక్కడ. అంతవరకు పర్లేదు, చిన్న ఆచార్యం అవుతాం కానీ పెద్ద ఆచార్యం అవును. అర్థమైంది కదా? మనం అందరము లఘు ఆచార్యం, గురు ఆచార్యం కాదు. కాబట్టి అన్ని శాస్త్రాలు ఎవరు వచ్చారండి? వాళ్ళు అవతార పురుషుడు కాబట్టి, అందుకే వచ్చారు కాబట్టి వారికి చక్కగా అవన్నీ గ్రహించే శక్తి వారికి ఉంటుంది. అందుచేత లోకములో ఈ విధంగా ఆచార్యుడు, జగద్గురువు అంటే ఎవరు తీసుకోవాలంటే కేవలం శంకరాచార్య వారే జగద్గురు. అయితే మిగతా వాళ్ళు జగద్గురు కాదంటే మిగతా వాళ్ళు అంత పరిశ్రమ చేయలేదు వారు ఎవరు కూడా. అర్థమైంది కదా? వారు ఏ తత్వం అయితే జీవబ్రహ్మలకి ఐక్యం ఉన్నదో ఆ ఐక్యతత్వాన్ని బోధించేవాడు ఒక్కడు లేడు ఈనాడు మన మతాల్లో. ఎవడు కూడా ఇన్ని ఉన్నాయి కదా. శైవ మతం కానీ, వైష్ణవ మతం కానీ, అలాగే శాక్తేయ మతం కానీ, ఏ మతాలైతే మూడు లోకంలో ప్రతివెళ్తూ ఉన్నాయో మూడు మతాలలో జీవబ్రహ్మలకి ఏకత్వని చెప్పిన వాడు ఆ యొక్క ఆచార్యులు గారు, వాళ్ళ గురువులు గారు ఒక్కరు చెప్పలేదన్నమాట. అదే రహస్యం దాచుకున్నాను. చెబితే నువ్వు నేను ఒకటైపోతాం అనుకుంటారని చెబితే నువ్వు నేను ఒకటైపోతాం. గురువు శిష్యుడికి తేడా లేదు కాబట్టి గురువుగానే ఉండాలి, శిష్యుడు శిష్యుడిగానే ఉండాలనేటువంటి మలిన బుద్ధి స్వభావం కలవారు వాళ్ళందరూ. అర్థమైంది కదా? అందుకే శంకరాచార్య వారు గురుడు నైవ శిష్యం శివోహం 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 అన్నారు. అర్థమైందే. ఈ ముక్క ఏమాత్రం చెప్తే చూస్తాను రామానండి ఇక్కడికి. ఈ అభిప్రాయం ఎవరైనా చెప్తాడా? చెప్పలేరు. అంత ధైర్యం ఎవరికి ఉంది? ఆ చెప్పడానికి వాళ్ళు వేదాన్ని అంతా సరిగ్గా తెలుసుకుంటే కదా చెప్పగలరు. 4 మొక్కలు చదివి అంతా వచ్చింది అనుకుంటే ఏమి లాభం? గాలిదేమో పులితోరు కొప్పుకుందట, నేను పుల్లని వచ్చింది అనమాట. ఇలా గెంటిసేపు పులితోరు కింద పడిపోయాయి, కనబడి బాధ్యారు. అంతమంది పులి వస్తుంది లోనికి వెళ్ళిపోయారు. అర్థమైందా? కాబట్టి విషయం ఎందుకు అంటుంటే
పెట్టుకోవాలి. ఇది అటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఘనకార్యాన్ని మనం గుర్తించాలన్నమాట లోకంలో. అది ఆ గుర్తించినాడు వాళ్ళకి మనం కృతజ్ఞత భావంతో వారి రుణం తీర్చుకున్న వారు అవుతాం. అది అందుచేత ఆ విధంగా అద్వైత తత్వాన్ని వాడు వడపోసి మరి చక్కగా చెప్పినటువంటి వారు. అదే కాదు, ఇక వారు ఏమి మామూలుగా చూడండి, ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తనకు సంబంధమైన స్తోత్రాలే చదువుతారు. రెండో స్తోత్రం చదవాలంటే వారికి దమ్ములు లేవు. సంప్రదాయాల్లో ఇప్పుడు విష్ణుమూర్తికి సంబంధించిన సంప్రదాయాలు కానీ, కైలాసం పరమశివుడికి సంబంధించిన సంప్రదాయాలు కానీ, ఆ సంప్రదాయాల్లో వాళ్ళు ఏ స్తోత్రం చదువుతారో వాళ్ళే చదువుతారు, వీళ్ళే చదువుతారు. వీళ్ళది వాళ్ళు చదవరు, వాళ్ళది వీళ్ళు చదవరు. ఎందుకంటే వాళ్ళది వీళ్ళు చదివితే వీళ్ళు మలిన స్వభావాలు అయిపోయినట్టు, వీళ్ళది వాళ్ళు చదివితే వారు మలిన స్వభావం పాపాత్ములు అయిపోయినట్టు ఆ లెక్క. వాళ్ళు ఏంటంటే విష్ణుమూర్తి భక్తులు శివుడు స్తోత్రం చదివితే వీడు పాపాత్ముడైనట్టు, శివుని భక్తులు విష్ణు స్తోత్రం వాడు పాపాత్ముడైపోయినట్టు ఆ భావన. అర్థమైంది కదా? అటువంటి భావనలు లేకుండా వాళ్ళు ఒక శివస్తోత్రాన్ని ఎప్పుడు రచించారు అడగండి వాళ్ళ జన్మలో. ఏమంటారు? ఈ భక్తులు ఒక విష్ణు స్తోత్రాన్ని రచించడం అడగండి. ఇప్పుడు శంకరాచార్య వారు మొత్తం 72 స్తోత్రాలు రచించారు. ఒకటి కాదు, రెండు కాదు. అమ్మవారిది కానీ, శివుడిది కానీ, రకరకాల ఈశ్వరుడిది కానీ, విష్ణుమూర్తిది కానీ, మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా వారు ఆ దేవుడిని ఆరాధించేవారు. ఆ దేవుడిలో పరమాత్మ కంటే భిన్నం కాదని విశేష జ్ఞానాన్ని పొందారు కాబట్టి వారు అలా చేశారు. అటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి వీరు ఆ స్థితికి రాలేరు. నవ్వుతో నా భవిష్యత్తు. అందుచేతే వారేమయ్యారు చెప్పండి, చెప్పండి గట్టిగా. వారి తత్వాన్ని మనం విడదీసుకుంటున్నాం. ఏమంటారు? ఇది అన్నమాట. అందుచేత శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని మాండవ్యోపనిషత్తు మనకి చెప్పింది. కాబట్టి అద్వైతం విచీకొల్టి ఏం చెప్పండి? ఆత్మ. అద్వైతం విచీకొల్టు ఈ ముక్క ఎవరు చెప్పారు? శృతి, వేదం. ఏమంటారు? శృతి అంటే వేదం. వేదం ఉపనిషత్తు, మాండవ్యోపనిషత్తు చెప్పింది. అద్వైతం అనేది కొత్తగా సృష్టించాడేమో అనుకుంటున్నారు మీకు తెలియదు. అందుచేత మా మతం మీరు ప్రత్యేకంగా పెట్టుకుంటాను నేను అభిప్రాయం. అద్వైతం అన్నటువంటిది ప్రత్యేకమైన మతము కానే శాస్త్రశోధితమైన మతం, శాస్త్ర విహితమైన మతం. అది అందరి హృదయాల్లో ఉన్నటువంటి చైతన్యం. అద్వైతం అంటే అర్థం ఏంటి? ఎవరైతే శివుడు ముఖం చూడడం వాళ్ళ భక్తుల్లోనూ, ఎవరైతే విష్ణు ముఖం చూడడం వీరి భక్తుల్లోనూ, రెండు ముఖాలు ఎవరు చూస్తాడో, రెండు ముఖాలు ఎవరు చూస్తాడో ఆయన హృదయంలో ఉన్న చైతన్యం ఒకటే రెండో చెప్పండి. ఇది అద్వైతం. దీన్ని ఏమంటారు? అద్వైతము అన్నటువంటి పదానికి అర్థం ఏమిటి? అద్వైతం ఈక్వల్ ఆత్మ. శివద్వేషులు కానీ, విష్ణుద్వేషులు కానీ, శాక్తేయ ద్వేషులు కానీ, ఎవరిని కానీ వారి అందరిలో ఉన్నటువంటి చైతన్యం పేరేం పేరు? అద్వైతం. అర్థం లేదు. ఆత్మ ఇక్కడ చెప్పుకునేది ఏంటి? అద్వైతం. అద్వైతమే కదా. మరి ఇప్పుడు వాళ్ళు అద్వైతాన్ని నమ్మము అంటే అర్థం ఏంటి? తాను ఉంటుండగా చచ్చిపోయానని చెప్పుకోవడం. ఏదైనా అర్థమైంది ఆ ముక్క? ఇప్పుడు
నేను అద్వైతాన్ని నమ్మను అంటారు శివభక్తుడు. అంటే ఏంటి? వాడు ఉంటుండగా నేను లేనని చెప్పడం. ఎవడైనా ఎంత మూర్ఖుడైనా నేను ఉంటుండగా లేను అనుకుంటాడా? వాడు పోయిన తర్వాత కూడా ఇక్కడ పేరు వేసిపోతాడు ఏదో కట్టి. ఆ పేరు విషయం ఆ పేరు తలుచుకోలేని. వాడు పోయినాకే ఒక పేరు ఉండాలనే తాపత్రయం అందరికీ. నేను పోయినా నా పేరు ఉండాలి. చచ్చిన తర్వాత కూడా పేరు ఉండవడం, పేరు ఉండవలసినాడు. ఉంటుండగా ఇప్పుడు చచ్చిపోయాను అంటున్నాడు. ఎవడు అంటున్నాడు? ఆ ముక్క ఎవడు? అద్వైతాన్ని నమ్మను అన్నటువంటి వాడు ఎలా ఉంటుందంటే, ఉంటుండగా నేను సత్యాన్ని చెప్పుకోవడం. ఇది ఈ ముక్క అందరికి అర్థమైందా? అందరికీ ఇప్పుడు ఒక విష్ణుమూర్తి సమాన భక్తులు ఉంటారు. వాడు అంటారు నేను అద్వైతాన్ని నమ్మను అంటాడు. నేను అద్వైతాన్ని ఏమంటారు? నమ్మను అంటే మీ అందరికీ అర్థం కాదని చెప్తాను గట్టిగా. నమ్మను అంటారు. అద్వైతం అంటే ఏంటి? తెలుగులో ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉంది చెప్పండి అందరికి గట్టిగా. ఇప్పుడు మీ వేదాంతం పట్టేస్తుందా? అందరు హృదయం అందరిలో ఉన్న ఆత్మని ఏమంటారు? అద్వైతం అంటారు. మరి ఇప్పుడు అద్వైతాన్ని నేను నమ్మను అంటే, కానీ అద్వైత స్వరూపమే తెలిసింది అందరికీ. అద్వైత స్వరూపమే మరి నేను అద్వైతాన్ని నమ్మనంటే ఇప్పుడేమనాలి? అది అందుచేత శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని చెప్పింది ఉపనిషత్తు. వేదం ఎవరికి ప్రమాణం కాదు? విష్ణు భక్తులకి ప్రమాణమే, శివభక్తులకి ప్రమాణమే. నాస్తికుడికి వేదం ప్రమాణం కాదు. ఎవరికి వేదం ప్రమాణం కాదు? నాస్తికుడు. ఎవరు నాస్తికుడు అంటే ఇప్పుడు మనం చార్వాకులు ఉన్నారు, వారికి వేదం ప్రమాణం కాదు. అలాగే కొంతమంది జైనుల్లో కూడా వేదం ప్రమాణం కాదు. కొంతమంది బౌద్ధుల్లో కూడా వేదం ప్రమాణం కాదు. అది కదా. మరి వేద ప్రమాణం వైష్ణవులకు వేద ప్రమాణం లేదా? శివుడికి వేద ప్రమాణం లేదా? శాక్తేయుడికి వేద ప్రమాణం లేదా? వేద ప్రమాణం ఉన్నటువంటి వారు అద్వైతం ఇచ్చికొరకు ఆత్మ. ఇది బాగా స్పష్టమైన రహస్యం చెప్తున్నాను మీకు. ఇప్పుడు అందుచేత ఎవరు నేను అద్వైతాన్ని నమ్మను, అద్వైతంలో నేను చేరను, చేరేదేముంది? అద్వైతమే నీవు. నీవు ఎక్కడుంటే అక్కడే అద్వైతం. మీరు ఎవరి భక్తులు సంబంధం లేదు. నీ మతం ఏంటి? నువ్వు ఎవరి భక్తులు సంబంధమే లేదు, కానీ అద్వైతమే. ఇటువంటి అద్వైతాన్ని చక్కగా ప్రపంచం వల్ల చాటి చెప్పాడు కాబట్టి ఆయన పేరు ఏమొచ్చింది? ఆచార్యులు జగద్గురు అని వచ్చింది. అర్థమైంది కదా. అందుచేత జగద్గురు ఇంతవరకు ఏమైనా తీసుకున్నాం మనం? జగద్గురు ఆది శంకరాచార్య. శంకరుడు అంటే ఏం ఇచ్చేవాడు? సుఖాన్ని కలుగజేసేవాడు. ఏ సుఖమని? శాశ్వతమైన సుఖం. శాశ్వతమైన సుఖం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొందింపజేయడమే శాశ్వతమైన సుఖం. అటువంటి ఆత్మజ్ఞానమే అద్వైతం. అద్వైతం వేరు, ఆత్మజ్ఞాన ఉపదేశం వేరు కాదు. అద్వైత జ్ఞానమన్నా, ఆత్మజ్ఞానమన్నా, స్వాత్మజ్ఞానమన్నా ఈ మూడు. స్వాత్మజ్ఞానమన్నా, అద్వైత జ్ఞానమైనా, ఇంకా ఏమిటి? ఆత్మజ్ఞానమన్నా మూడు ఓకే. ఏమంటారంటే అందరికి ఇచ్చిన అర్థమైంది కదా. మీరు స్వాత్మజ్ఞానాన్ని పొందలేదు అడుగుతారు ఎవరైనా, అడిగారనుకో. అప్పుడు స్వాత్మజ్ఞానం పొందామంటే ఏమిటి? అద్వైత జ్ఞానాన్ని పొందినట్టే ఆత్మజ్ఞానాన్ని పొందింది. ఇందుకే ఈ జన్మ వచ్చింది. దేనికి? అద్వైత జ్ఞానం తెలుసుకోవడానికే జన్మ వచ్చింది. ఆ అద్వైతము అనేది మిగతా తర్వాత వచ్చేవాళ్ళు ఏమిటంటే, వాళ్ళు అద్వైతం అని పెట్టారు, అదే పెడితే బాగుంటుందని ఇంకో పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం పోయిన తర్వాత వచ్చిన వాళ్ళు
ఎవరు ఏ పేరు పెట్టుకున్న ఆత్మ ఉందా లేదా మనం పరిశీలించాలి. వారిలో ఆత్మ ఉన్నదంటే వాడు అద్వైతే, ఆత్మ లేకపోతే ద్వైతి. ఇంతే, ఎక్కడ అద్వైతం అయితే వాడిలో ఆత్మ ఉందే, చైతన్యం ఉంటే వాడు ఏమవుతాడు? అద్వైతం. అంటే ప్రపంచంలో ఏ జీవి కూడా అద్వైతం. జ్ఞానం తెలుసుకున్నా తెలియకపోయినా అది పశువు కానీ, పక్షి కానీ, చీమ కానీ, దోమ కానీ, బ్రహ్మదేవుడు కానీ, ఎవరైనా వాళ్ళందరూ చెప్పండి మీరు గట్టిగా అద్వైతులే. అద్వైతులే ఎవరు? వాళ్ళు వేరేవి కాదు. అద్వైతులు చెప్పడానికి కారణం ఏమిటి? అద్వైతం ఈక్వల్ ఆత్మ. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అని చెప్పి శాస్త్రం. అందుచేత ఈరోజు ఈ పదం అందుకే వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట. ఇంతవరకు ఏమంటారు? అందుకు శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారి రాష్ట్ర ముఖ్యంటి జయంతి. మనందరం ఏం చేసుకుంటాం ఇప్పుడు? జయంతి చేసుకుంటున్నాం. ఎందుకు మరి జయంతి చేసుకుంటున్నాం? మనము వారు చేసినటువంటి పని అందరికీ ఉపకారమైనటువంటిది. మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించడానికి ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది. ఆ మోక్ష స్వరూపమే అనేటువంటి విషయాన్ని మొత్తం తిరిగారండి. తిరిగి 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 ఎన్ని శ్రమలకి, ఎన్ని కష్టాలకి ఒక యాత్రకి వెళ్ళి వచ్చామంటేనే మనం అలిసిపోయి పురుషులు పడిపోతున్నాం. అలాగా అట్లయితే వారంతా తిరిగి ఎక్కడెక్కడ విరుద్ధమైన ధర్మాలు ఉన్నాయో వారిని అందరినీ ఖండించారన్నమాట. కష్టపడ్డ చూశాను. మరి సామాన్యమా? ఒక కాపాలికుడు చూశాడు, ఈ ఇతన్ని చంపి యజ్ఞం పూర్తి చేసుకోవాలని వచ్చాడు. కాపాలికుడు ఎవరు? శంకరాచార్యుని చంపేయాలి. వచ్చిన తర్వాత శంకరాచార్యుల వరకు డైరెక్ట్గా అడిగేస్తానండి, మిమ్మల్ని చంపి మా యజ్ఞం పూర్తి చేసుకోవాలి, మీ అనుమతి ఏమిటన్నారు. దీన్ని తెలుగులో సామెత ఉందన్నమాట. అటుపక్క మేకని అడిగి మంగళవారం చేస్తాడట. అటుపక్క సాగుతుంది మంగళవారం చెల్లికి మేక. ఎందుకంటే మేకని కోసి మంగళవారం చేస్తారు. మంగళవారం నాడు మేకని కోసి చేస్తారు. అందుకని మేక అడుగుతున్నాడు, మేక ఇన్ని కోసిన మంగళవారం చేస్తారు. అది ఒప్పుకుంటుంది. ఇది పక్క సాగుత అలా సాగుతాడు. కానీ మేకని మంగళవారం చేసిన కుందరా అంటారు వాళ్ళు. అలాగే ఇప్పుడు ఈయనేం చూస్తున్నాడంటే, స్వామి మిమ్మల్ని ఏమి మీ శిరస్సు కావాలి మాకు, అది తీసుకెళ్ళి మేము హవనం చేసుకుంటే మాకు కూర్చోబెట్టాం. అరే ఏమి శిరస్సు కదా అడిగాడు, అందుకని ఏమడిగాడు చెప్పండి. అది ఒక పెద్ద భయే. వాడికి ఒకవేళ అడిగిన ఇవ్వకపోయిన శిరస్సు ఉంటుందా? ఇది ఎవడోడు కాల్చేస్తాడు, భూమిలో పాచేస్తాడు. ఈ శిరస్సుని ఈరోజు కాదు రేపైనా ఎవడైనా ఏం చేస్తాడు? పూలో పాటిస్తాడు, లేకపోతే కాల్చిస్తాడు. ఇది పోయిన తర్వాత అయినా సరే ఉన్నప్పుడు ఇది కూడా ఇంకోదానికి ఉపయోగపడుతుంది కదా మనకని చెప్పి తీసుకోమన్నాడు. కానీ ఒక్క చూడు ఎవరు లేని సమయంలో పొట్టమన్నాడు. ఎవరండి ఎంత దారుణానికి దిగుతారు? ఎందుకంటే ఇలా కొంతమంది ఎలవోలా తీసిపారేమా తీసిస్తే మన మతాలన్నీ బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంటే ఎందుకంటే అంగవ్రాతములలో చికిత్సకుండు దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి వేరు కొడుకు వేదమున అంటారు. ఎవరంటారు ఈ ముక్క? అనుకున్నామని ప్రహ్లాదు అంటాడు. ప్రహ్లాదు అందుకే ఇప్పుడు అంటారు. అది ప్రహ్లాదు కోసం అంటారు. నీ చెప్తే కానీ నాకు ఎలాగంటే ప్రహ్లాదుని కోసం అంటారు. ఎవరు? అందుచేత అంగవ్రాతంలో చికిత్సకుండా దుష్టాంగము ఖండించి అది వివాహాలతో ఒకరికి ఎలా కూడా దొరుకుతాయితే ఇలా దొరుకుతాయి అన్నమాట. 4 ఏళ్ళలో 1 ఏళ్ళు పోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు అంటున్నా డాక్టర్ గారు నీకు 4 ఈ 1 వేలు బాగు చేయి ఉండాలంటే 4 ఏళ్ళు పోతాయి. ఈ 1 వేలు తీసిస్తే 4 ఏళ్ళు పొందుతాయి. అంటే దాని ఏమంటారు, ఒకటి పోతే పోయింది 4 ఉంది అన్నట్టుగా. అలాగే వాడంటే
ఎలాగైతే హాస్పిటల్కి వెళ్ళి తీసేస్తారో అలాగా ఈ ప్రహ్లాదులనే ఒక వీటిని తీసిస్తే మొత్తం అన్నీ బాగుంటుంది అంటారు. అలాగా అందుకని శంకరాచార్యుల వారిని అందరూ ఏం చేయాలి, ఏకమై ఇప్పుడు పంపి ఇటువంటి దాన్ని కూడా సాహసపడ్డాడు. ఏంటి కదా మరి మనం అటువంటి దాన్ని సాహసపడగలమా? అయ్యో మన బలవంతా ఇది తెలియదేమో, మళ్ళీ అడిగా ఉంటే జాగ్రత్త నువ్వు ఈ గడ్డే దాటమంటాం కదా. నువ్వు మళ్ళీ అడిగా ఉంటే ఈ గది మాత్రం దాటమైన అనలే తెలుసు ఆయన అంతా. ఆఖరి తీసుకోకున్నాడా ఉత్తర సమాజంలో ఇక కత్తి వేయిపోయాడు. అక్కడికి అక్క పద్మపాదులు చూసి వచ్చి అదే నరసింహరావు వచ్చి వార్తవేణి అంటే ఎందుకు చెప్పి ఎన్ని కష్టాలు కండి వాళ్ళు పాల్పడ్డారు. అంత కష్టపడి అంత తిరిగి అంత చేసి ఎవరి కోసం ఇది ప్రజలందరూ కూడా తన స్వరూపము తన స్వరూపము తాను తెలుసుకోలేకపోతున్నారు. అంతా తెలుసుకుంటున్నారు కానీ తన స్వరూపం తాను తెలుసుకోవడం లేదు. తన స్వరూపం తాను తెలుసుకుంటే తను అద్వైతి అయినట్టు. ఏమైనా చెప్పండి, లేకపోతే ద్వైతి మనమే. మనలోనే రెండు ఉన్నాయి, ఒకటి అద్వైతము ఒకటి ద్వైతము. ఎంతవరకు మనకు ఆత్మజ్ఞానం కలగలేదో అంతవరకు మన ద్వైతులు. ఎంతవరకు మనకు ఆత్మజ్ఞానం కల అంతవరకు మనం ఎవరు ద్వైతులం. ఎక్కడో ద్వైతులు లేదు. ఎప్పుడు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మనం అందరూ ఏమైనా అద్వైతం అన్నటువంటిది మనల్ని విడిచిపెట్టి ఎక్కడా లేదు, ఎవరు లేదు. ప్రతి మానవుని విడిచిపెట్టి అద్వైతం వేరే ఒక దగ్గర లేదు. ప్రతి దేవతని విడిచిపెట్టి అద్వైతం ఒక దగ్గర లేదు. ప్రతి పశుపక్షాన్ని విడిచిపెట్టి అద్వైతం ఒక దగ్గర లేనే. ఇది అద్వైతం. అది స్థాపించారు ఎవరు? ఆదిశంకరాచార్య. అందుచేత అటువంటి వారు కష్టపడిన దాంట్లో వారు ఒక్క దినం కష్టపడింది, మనం 3 సంవత్సరాలు కష్టపడ్డా చాలు. 3 సంవత్సరాలు కష్టపడినా అంటే అంత శ్రమ ఎవరు చేయలేదు. సామాన్యమా? ఈ తత్వాన్ని బోధించిన మోక్ష సామ్రాజ్యానికి అందరూ కూడా అర్హులే. అనర్హులు ఎవరు లేరు. మోక్షం అండి తనకంటే భిన్నమో ఇటువంటి తత్వాన్ని బోధించారు కాబట్టి శ్రీ శంకరాచార్యుల వారి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇంతవరకు వర్ణించుకున్నాం ఆ పేరుని. ఇప్పుడు జయంతి. జయంతి అంటే ఏమిటి? ఇప్పుడు మనకి ఇంతకుముందు మీకు చెప్తున్నాను అప్పుడప్పుడు విషయం. జయంతి నామ సాప్రోక్త జయమిత్యశుభాన్. అందరికీ జయంతికి నిర్వచనం. జయంతి శ్రీలింగం కాబట్టి జయంతి నామ సాప్రోక్త. సా జయంతి ఏమి చెప్పబడుతుందయా? జయమిత్యశుభాన్. అశుభాన్ జయతి జయంతి. ఏంటంటే మరి అశుభములను జయించడమే జయంతి. ఏమిటి అశుభములు? మనకి అశుభములు అంటే ఇప్పుడు మనం దిగాము, పిల్లి కనబడింది. పిల్లి కనబడితే ఏమనుకున్నా అశుభం. ఇల్లు దిగాము, ఇంట్లో బట్టలు తీసుకొని పాత బట్టలు సాకిలు వారు కనబడితే అశుభం. అదే ఉతికిన బట్టతో కనబడితే శుభం. అర్థమైంది కదా? మనకున్న అశుభాలు ఇవన్నమాట. అర్థమైందా? అందుచేత వంటి బ్రాహ్మణుడు కనబడితే దిగినట్టునే కొంతమందికి అశుభం. అదే ఇద్దరు కనబడితే, అదే 3 కార్లు వెళ్ళామంటే అందుకే ఇప్పుడు పిలుచుకుని వాళ్ళు తెప్పించుకుపోతాం. ఎందులో? కాబట్టి మన దృష్టి ఇవన్నీ అశుభాలు. ఏమి అది అశుభం అంటే ఏమిటి? అనాత్మవాదులే అశుభాలు. అనాత్మవాదం చేసేవాడు ఎవరు? దేహం నేనే అనుకుంటే మనం అనాత్మవాదులు. ఎవరు? మనమే. ఎంతవరకు ఆత్మజ్ఞానం మనకు కలగలేదో, దేహమే నేను భ్రాంతి మనకు ఉందో, మనం అందరూ ఏమైనాము? ఏమైనా అనాత్మవాదులు. వాదులేంటండి? వాదు అంటే చెప్పడమే. వాక్ ద్వారా చెప్పేది వాదు. మనం చెప్తున్నాం దేహమే నేను, దేహమే అనుకుంటుంటే ఏమంటారు? అనాత్మవాదులు.
దేహం అనేది కాదు ఆత్మనే అంటుంది ఇదేంటి ఇది? ఇక్కడ ఎక్కడున్నారు ఆత్మ నాకు బదులు వైద్యులు అద్వైతులు ఎక్కడున్నారు తెలిసిపోయింది మీకు. ఇప్పుడు అనాత్మవాదులు ఎక్కడున్నారు, ఆత్మవాదులు ఎక్కడున్నారు? అవే అనాత్మవాదాన్ని దూరం చేసి ఆత్మవాదాన్ని దింపితే అది శుభం. ఈ అశుభాన్ని తొలగించి అశుభాన్ని జయించిన వారికి చేస్తే దాన్ని ఏమంటారు? జయించి అంట. అశుభం ఏమిటి? దుర్వాది మత ఖండనాయ నమః అర్థమైంది కదా. దుర్వాది మత ఖండనాయ నమః. దుర్వాది అంటే ఏమిటి? అనాత్మ భావనలే ఒకటి అంటాడు, అణువే ఆత్మ అంటాడు. అణువే. ఇంకోడు ఏమంటాడు? ద్రవ్యమే ఆత్మ అంటాడు. అర్థమైంది కదా. ఇలాగ రకరకాల ఇంకోటి శరీరమే ఆత్మ అంటాడు. ఈ ప్రకారముగా ఈ దుర్వాదులు ఈ దుర్వాది మత ఖండనాయ నమః. ఈ దుర్వాది మతాలని ఏం చేశాడు? ఖండించి మానేశాడు. ఖండించడం అంటే ఏం ఊరిగా కాదు, మామూలు కోపంతో ఎవరు తలబొట్టేసినట్టు కాదు. ఇక్కడ వాడికి నాకు పడదు కాబట్టి వాడిని ఖండించాలంటాడు. అవి ఖండించడం కాదు. ఇక్కడ శాస్త్రంలో ప్రాక్టికల్గా చూపెట్టి వారే ఒప్పుకున్న తర్వాత మిశ్రుడి దగ్గర అనేకం యాగం అనేటప్పుడు ఎలాగవుతుందంట. మీరంతా సినిమాలు చూసే ఉంటారు, మిశ్రుడు వృత్తాంత సినిమాలు చూసే ఉంటారు. అనేకం యాగం ఎలాగవుతుందంటారు. సరే తీసుకురాన్నాడు గంగా జలాలు 12. ఆ 12 కలిసి ఒకే దాన్ని తెచ్చాడు. గంగా నది జలం అందులో వేశాడు, ప్రయత్నం కృష్ణానది జలం వేశాడు, యమునా నది జలం వేశాడు, అన్నీ వేసేసాడు శంకరాచార్యుల వారు. ఇప్పుడు నీ కృష్ణా జలం తీసుకో అన్నాడు. అవును మనీశ్వరుని. మరి ఇప్పుడు అనేకం ఏకమైందే ఒకటైందే చెప్పంటాడు. అనేకం ఏకమో ఒక్కటే. కానీ ఇప్పుడు తీరు కృష్ణాజలం అది తీసుకో, నేను ఒప్పుకుంటాను, వేరే ఉందని. ఇప్పుడు ఎక్కడ నుంచి చెప్పుకుంటాను? ఇలాగా సాధారణ ప్రశ్నల ద్వారా కూడా శాస్త్ర ప్రశ్నలు ఉన్నాయి అనుకోండి వాళ్ళకి. ఇప్పుడు మనందరికీ అందరూ ప్రశ్న ఒకటి ఉండాలి కదా. ఏదో శాస్త్రాన్ని ప్రశ్న ఏం రావు. అందుచేత అటువంటి అశుభాన్ని చేయించి చేయదు. అశుభములను పోగొచ్చిన వాడు అందుచేత జయంతి అనబడుతుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క అశుభం. ఇక్కడ మనకి ఏమిటి? అనాత్మవాదులను దూరం చేసి అందరినీ ఆత్మజ్ఞానం కలిగించారు కాబట్టి జయంతి అని పేరు అనమాట. అందుచేత జయంతి నామ సా ప్రోక్త జయమిత్యశుభాన్. వరకు శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య వారు చేసిన పనిని అందుకే వారికి ఆ పేరు ప్రసిద్ధి చెందింది. అర్థమైందా? అది అందుకే అందరూ కూడా మరి చక్కగా ఈ యొక్క శంకరాచార్య జయంతి సందర్భంగా వారి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులై సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆత్మవిజ్ఞాన సంపన్నులై బ్రహ్మానందంతో విరాజిల్లినట్లు ఆ జగద్గురు శంకరాచార్యులు అందరినీ అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం